హలో ఆర్బి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎడ్లైఫ్ 24/7 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి నుండి వెలువడుతున్నటువంటి టెక్నిస్ట్ పోస్ట్ సంబంధించి ఎలా భర్తీ చేయనున్నారు, వాటికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వయో పరిమితి, అదేవిధంగా దానికి సంబంధించినట్టు వయసు ఎంత ఉండాలి, సాలరీస్ ఎలా ఉంటాయి, ఎలా అప్లై చేయాలి, ఏ డేట్ నుండి అప్లై చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఇంచుమించుగా మనకు వివిధ మాధ్యమాల నుండి వెలువడుతున్నటువంటి సమాచారం ప్రకారం మనకు సుమారు 6180 పోస్ట్ ఖాళీ ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. దీన్ని మనకి గ్రూప్ 1, గ్రేడ్ 1 గాను మరియు గ్రేడ్ 3 గాను డివైడ్ చేశారు. గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి క్వాలిఫికేషన్ ఏంటి అనే మనం చూసే ముందు ఏ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనం చూద్దాం. ఈస్టర్న్ రైల్వేలో సుమారుగా 1190 పోస్టులు ఉన్నట్లు, అదేవిధంగా వెస్టర్న్ రైల్వేలో 849 పోస్టులు, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో 404 అండ్ నార్థన్ రైల్వేలో 478 అండ్ నార్త్ సెంట్రల్ రైల్వేలో 241, సెంట్రల్ రైల్వేలో 305. టోటల్ పోస్ట్ వచ్చేసి 6374 పోస్టులు ఖాళీ ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ పోస్ట్ అనేది పెరగచ్చు లేదా తగ్గచ్చు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి సార్? సో ఫస్ట్ గ్రేడ్ 1 పోస్టులకు వచ్చేసి బిఎస్సి లేదా టెక్నికల్ డిప్లొమా అనగా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. గ్రేడ్ 3కి ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ గ్రేడ్ 1కి వచ్చేసరికి మనకు 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే కనిష్టంగా మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం అనేది 36 ఇయర్స్ ఉండాలి. గ్రేడ్ 3కి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు గాను, గరిష్టంగాను 33 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ వారికి 3 సంవత్సరాలు గాను, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాలు గాను వయో పరిమితి అనేది సడలింపు జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చేసి అప్లికేషన్ చేసినప్పుడు ఓబీసీ వారికి అప్లికేషన్ ఫీ 500 గాను, ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి 250 రూపీస్ గాను ఉంటుంది. దీన్ని కేవలం మనం ఆన్లైన్ ప్రాసెస్ మాత్రమే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సాలరీస్కి వచ్చేసరికి గ్రేడ్ 1 ఉద్యోగులకి 29,200 నుండి 92,300 రూపాయలు గాను, అదేవిధంగా గ్రేడ్ 3 ఉద్యోగులకు 19,900 నుండి 63,200 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సిబిటి ఉంటుంది, కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ మెడికల్ టెస్ట్ ద్వారా వీళ్ళను ఎంపిక చేస్తారు. సిబిటిలో ప్రతి నేటివ్ మార్కింగ్కి 0.33 మార్క్స్ అనేది డిటెక్ట్ చేస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు 28/6/2005 నుండి 28/7/2025 వరకు ఇవ్వడం జరిగింది. సో ఇట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎడ్లైఫ్ 24/7 యూట్యూబ్ ఛానల్.